కడప జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవుని కడపలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ముస్లిం భక్తులతో పోటెత్తింది. హిందువులతో పాటుగా ముస్లిం సోదరులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తమ ఆడబిడ్డగా భావించే బీబీ నాంచారమ్మకు ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో సారెని సమర్పించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అపురూప వేడుక జరుగుతోంది. ఉగాది శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఉగాదిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మనకు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినమున ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కులమతాదులకు అతీతంగా ముస్లింలు మరియు హిందువులు ఈ ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మనము వెంకటేశ్వర స్వామిని వారు బావగా భావించి బీబీ నాంచారమ్మ వారి ఇంటి ఆడపడుచు కనుక మన వెంకటేశ్వర స్వామిని బావగా భావించి మనం ఏ విధంగా ఆడపడుచుకు చీరాసార ఇస్తామో అదేవిధంగా ఉగాది పర్వదినమున మొదటి రోజైన ఈరోజు స్వామివారికి బియ్యము బ్యాళ్ళు అట్లా బత్తెమిచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీ. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు వారిని కోరుచున్నాం. ముందు మా అమ్మ డబ్బులు ఇస్తానది స్వామికి, మేము ఇవ్వకుండా ఇచ్చేసినాము. మాకు సంసారంలో ఇది లేదు, ఎంత సంపాదించినా ఇది అన్ని కష్టాలన్నీ ఎక్కువ వస్తున్నాయి మాకు. అందుకే క్షమించమని చెప్పి ఏడుకునేదానికి వచ్చినాను. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు మీరు? నేను ఈ సంవత్సరమే వచ్చింది. అంతకుముందు మా అమ్మ ఇస్తాను అది, ఇప్పుడు మేము ఇస్తామని వచ్చినాము. అప్పుడు మా పిల్లప్పుడు ఇస్తాను అది, మేము సుమారుగా 10 సంవత్సరాల పిల్లలప్పుడు ఇస్తాను అది. వాళ్ళు చనిపోయినారు. మా అన్న ఇస్తాడు ముందు, ఆయన చనిపోయినాడు. మా అత్తగారు ఊరు దువ్వూరు, కడపకు వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి తాగుతున్నాము మేము. మా అత్త ఇస్తాను అది. మా అత్త గురించి పోవాలంటే మనకు సంసారంలో తెగతులు వచ్చినాయి. అప్పటి నుంచి నేను ఆయన పూజిస్తాడా వెంకటేశ్వర స్వామికి అప్పటి నుంచి పూజిస్తాడా. అప్పటి నుంచి బాగుంది. మా అల్వేలి మంగమ్మకు బీబీ నాంచారమ్మకు పెళ్లి చేసుకున్నాడు అని మా ఇంటి అల్లుడు మనకు చేసే మనకు ఆయన పూజించే మంచిదేని, మన సంసారంలో తెగంపులు లేకుండా బాగుంటారు. కొడుకులు కోడళ్ళు భార్యాభర్తల్లో అందరు బాగుంటారని మేము ఆయనకు దీవిస్తున్నాము. ఆడపడుచు ఏదో వస్తాం మేము నమ్మకం అంతే. ఇంతకుముందు మా పెద్దలు వస్తున్నారు, ఇప్పుడు మేము వస్తున్నాం. ఇది మా పూర్వకాలం నుంచి సంవత్సరం ఏదో టంకాయలు ఏదో ఇచ్చేసి మేము సదింపులు వెళ్ళిపోతాం. అంతవరకు మనిషికి నమ్మకము, మనిషికి మెయిన్ ఏమంటే నమ్మకం కావాలంతే. ఏదో ఇదే వస్తాం మేము సంవత్సరానికి భరిస్తాం, ఏదో ఇచ్చేసి పోతాం. మా ఇంటి ఆడపడుచు